పలు సినిమాలకి నిర్మాతగా వ్యవహరించినటువంటి కేపీ చౌదరి ఈరోజు గోవాలో సూసైడ్ చేసుకున్నారు. మరి ఉదయమే పోలీసులు వెళ్లి చూసేసరికి అప్పటికి ఆయన చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. మరి కేపీ చౌదరి మీద గతంలో కూడా చాలా డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశాల్లో చాలా ఆరోపణలు ఉన్నాయి. సో డ్రగ్స్ పెడ్లర్గా ఉన్నారని సినీ సెలబ్రిటీలకు చాలా మందికి కూడా ఆయన గోవా నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ సినీ సెలబ్రిటీలకి సప్లై చేస్తున్నట్టు కూడా కొన్ని అంశాల్లో ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు మనం చూసాము. అలాగే గతంలో కూడా రేవ్ పార్టీలు కూడా కండక్ట్ చేసినట్టు కొన్ని అభియోగాలు ఆయన మీద ఉన్నట్టు మనకు తెలుస్తోంది. అలాగే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కి సంబంధించినటువంటి డ్రగ్స్ వ్యవహారంలో కూడా ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు ఇలా ప్రతిదీ కూడా డ్రగ్స్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో ఆయన మీద ఉన్నటువంటి కంప్లైంట్లు కానీ లేకపోతే గతంలో ఆయన జైలుకి వెళ్ళినటువంటి తీరు కూడా ఇలా ప్రతిదీ మనం చూసాం. ఈ రోజు ఉదయం తాజాగా ఆయన గోవాలో సూసైడ్ చేసుకున్నట్టు ఒక అంశం అయితే వెలుగులోకి రావడం జరిగింది. సో పోలీసులు అక్కడికి వెళ్ళి చూసే వరకు అప్పటికే కేపీ చౌదరి చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత దీన్ని మీడియా వాళ్ళకు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించినటువంటి కేపీ చౌదరి సూసైడ్ చేసుకున్నట్టు పోలీస్ బృందాలు కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆయన ఇప్పటికే ఆరోగ్యరీత్యా కూడా ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని, ఎట్ ద సేమ్ టైం ఆయన మీద ఉన్నటువంటి ఆర్థిక ఈ డ్రగ్స్ కి సంబంధించిన ఆరోపణలు అవ్వచ్చు, ఆర్థికంగా కూడా ఆయన చాలా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. గతంలో కూడా ఆయన స్నేహితులు ఆయనకి చాలా వరకు కూడా సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువ మోతాదులో ఉండడంతో ఆయన ఈరోజు ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. మరొకటి డ్రగ్స్ కి సంబంధించినటువంటి అంశాలు స్టిల్ ఇంకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి, కోర్టుకి సంబంధించినటువంటి పరిధిలో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అని ఆలోచనతో మానసికంగా కుంగిపోయి ఈరోజు ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారంటగా మాట్లాడుతున్నారు కొంతమంది. అలాగే ఇప్పుడు ఏదైతే ఆయన ఆరోగ్యరీత్యా కూడా అంటే ఆయన కూడా గతంలో డ్రగ్స్ కి సంబంధించిన అంశాలు అవ్వచ్చు లేకపోతే ఇవన్నీ మానసిక ఒత్తిళ్ళకి లోనయ్యి ఆయన కూడా తాగుడికి చాలా బానిసయ్యారని, దానివల్ల కూడా ఆయన ఈరోజు ఆరోగ్యంగా చాలా క్షీణించిందని, సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయలేకే కేపీ చౌదరి ఈరోజు ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఎస్, కేపీ చౌదరికి సంబంధించి చాలా వరకు కూడా అంటే ఆయన తెలుగులో చాలా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించినప్పటికీ కూడా కబాలీ సినిమాతో ఆయన చాలా ఫేమ్ అయినట్టయితే మనకి తెలుస్తుంది. కబాలీ లాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ కి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. సో ఆ సినిమాతో ఆయన మీడియా అటెన్షన్ చాలా వరకు ఆయన అంటే పలానా నిర్మాత అని చెప్పేసి ఆ పేరు బయటకు రావడం జరిగింది. ఈ డ్రగ్స్ కి సంబంధించినటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినప్పుడు కూడా కబాలీ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నట్టుగా చాలా వరకు కూడా మీడియాలో మనం చూసాము. ఇక మొదటి నుంచి కూడా కేపీ చౌదరి లగ్జరీ లైఫ్ కి అలవాటు పడ్డారని, సో వాటన్నిటిని అంటే ఆ లగ్జరీ లైఫే ఈరోజు ఇలాంటి ఒక పరిస్థితులకు తీసుకొచ్చింది అనే కోణంలో కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అండ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మందికి కూడా డ్రగ్స్ సప్లై చేయటము, డ్రగ్స్ పెడ్లర్ గా ఆయన ఉన్నారని, సో ఆ విషయంలో కూడా అంటే సినీ సెలబ్రిటీల దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంటూ ఈ లగ్జరీ లైఫ్ కి రాయల్టీ లైఫ్ కి అలవాటు పడి చెడు మార్గాల్లో కేపీ చౌదరి వెళ్ళారు అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ అనేది ఆయన జీవితాన్నే కాదు ఆయన కుటుంబాన్ని కూడా రోడ్ల పాలు చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో మొత్తానికైతే పోలీసులు కూడా ఈ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కాబట్టి కేపీ చౌదరి సూసైడ్ వెనకాల కారణాలు ఏంటి అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి దీని వెనకాల నిజంగా ఆయన లేకపోతే డ్రగ్స్ కి సంబంధించినటువంటి అంశాల వల్ల మానసిక ఒత్తిడికి లోనై ఇలాంటి డెసిషన్ తీసుకున్నారా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు అనేవి పెద్ద మొత్తంలో ఉన్నాయి కాబట్టి వాటి నుంచి ఏమైనా ప్రెజర్ ఉందా, లేకపోతే ఇంకా ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా మనకి కూడా తెలియాల్సి ఉంది.